దేవతలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము ఏకదంత ఏమనంత వేగమెరావయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరావయ్యా కొరకే జగమంతా విచినులివయ్యా మంగళహారతి గుణవయ్యా శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు అసతునున్న నీ భక్తుల భృగవిరావయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరావయ్యా నీ కొరకై జగమంతా విచినులేవయ్యా మంగళహారతి గుణవయ్యా కుడుములు ఉండ్రాళ్ళతో వడిచెటి పెడి ముద్దలతో ప్రేమ మీద అర్పించెద శ్రీ గజానన కుడుములు ఉండ్రాళ్ళతో వడిచెటి పెడి ముద్దలతో ప్రేమ మీద అర్పించెద శ్రీ గజానన వరుడవయ్య వరమీయగ విగమెరావయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరావయ్యా నీ కొరకై జగమంతా విచనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా మంగళహారతి గుణవయ్యా మంగళహారతి గుణవయ్యా కర్పూరం ఉన్న వాళ్ళు ఒకటే కర్పూరం వెలిగించండి లేని వాళ్ళు అంతే దింపండి గణపతికి చూపెట్టి మళ్ళీ గౌరమ్మకి చూపెట్టి నీళ్లు దింపి దేవుడికి చూపెట్టండి ఓం గణేశాంబికాభ్యా నమః ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి ఓం హ్రీం శ్రీం జ్ఞానసుమాదిని తలుచుకుంటిని ఓం హ్రీం శ్రీం జ్ఞానసుమాదిని తలుచుకుంటిని ఆపదలిడ పాపవమ్మ శివ సుందరి ఆపదలిడ పాపవమ్మ శివ సుందరి బాలా త్రిపురరి గై గుణహారతి బాలా త్రిపుర సుందరి గై గుణహారతి గానలో గజాల మేలా ధారి ధూకుమా గానలో గజాల మేలా ధారి ధూకుమా స్థిరముగా శ్రీ కడలి యందు వెలసిదివమ్మ స్థిరముగా శ్రీ కడలి యందు వెలసిదివమ్మ ధరణిలో శ్రీ రంగదాసుని దయను చూడుమా ధరణిలో శ్రీ రంగదాసుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాల మిలా దారి చూపుమా 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 అంతే మంగళారతి గణపతి సైడ్కి పెట్టి దింపండి గురు శుక్ర శని చేత రాహవే కేదవే నమః ప్రతి వ్యక్తి పుట్టిన సమయం ఉంటుంది ఆ సమయంలో ఇవాళ ఎవరైనా పుట్టది ఈ నక్షత్రం ఏమైతే ఏది ఏదైనా ఉండాలి ఇవాళ ఎవరు పుట్టినా శుక్రవారమే కదా అసలు ఒక నక్షత్రం ఉంటుంది తర్వాత వాళ్ళ జాతకం ఉంటుంది ఆ జాతక రీత్యా కొందరికి మంచి చెడు నవగ్రహాల యొక్క ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శ్లోకం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర
శని వ్యర్థ రాహవే కేతవే నమః అని అనుకుంటే ఆ నవగ్రహాల దోషం పోతుంది. ఆ రోజు మనకు మన భారతదేశ సంస్కృతి ఎలా ఉందంటే ఆదివారం నుంచి మొదలు. మనం అందరం సోమవారం అనుకుంటాము, సోమవారం కాదు, ఆదివారం నుంచే మొదలు. ఏ రోజైనా మన వారం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు అనుమతి స్కూల్లో సోమవారం నుంచి స్టార్ట్, ఆదివారం నుంచి తెలుగు అనుకుంటాం కాదు, ఆదివారం నుంచే స్టార్ట్. కూడా భగవంతుడి భజన చేయమని ఇచ్చేడు. అమ్మ పాట పాడుతుంది, మీరందరూ కూడా నోరు ఉంది, అమ్మ అన్నదే మీరు అనండి, చప్పట్లు కొట్టండి. ఇంతసేపు పూజలో కూడా ఒక భాగం చిత్రమా ఛాదయామే చామరం బీజయామే నృత్యం దర్శయామే. ప్రజలప్పుడు డ్యాన్స్ చేస్తుంటారు అంటే పరవశంతో. అలా పూజలో ఒక భాగం అది నృత్యం. నృత్యం అంటే ఆనందంగా మనం దేవుడిని నృత్యం దర్శయాలి. అందుకోసం అయ్యప్పలప్పుడు చేస్తుంటాము. ఇప్పుడు భజన చేద్దాము. మీకు చేతులు ఇచ్చిండ్రు, అమ్మ బాగా కొద్ది ఆ బాట మీకు అనస్తానండి, లేదంటే కనీసం చప్పట్లు కొట్టారు. వెరీ గుడ్. మంచిగా నిలబడు, మంచిగా కూడా ఫోటో తీయమంటూ చూస్తాను అప్పుడు పూజ జరిగేటప్పుడు.